సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పైన ఒక భారీ కుట్ర జరుగుతుంది. ఇంటెలిజెన్స్ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మీ ముఖ్య నేతలు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల పైన దాదాపు 13 మంది పైన జనసేన కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉంది. అంటే ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే గ్రాఫ్ పెరుగుతున్న జనసేన పార్టీని అంటే సందిగ్ధంలో పడేయడానికి, లేదంటే ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి, లేదంటే ఆ పార్టీని ఆత్మ రక్షణలో పడేయడానికి వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న ఒక గేమ్గా మనం భావించవచ్చా? మీకు జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం అండి. అంటే ఎవరి పట్లనే అలా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ ప్రధాన ప్రతిపక్షం అలవాటు అయిపోయింది. వాళ్ళు కాయ కాసేసింది దీపి మీద కొట్టి కొడ దెబ్బలో తినేసి కొట్టుకాయ అంటున్నారు వాళ్ళు. ఇన్నాళ్ళు టీడీపీ ఒంటరి పోరాటం చేసింది. నిజంగా చాలా మనం గర్వించాలి అటువంటి వాళ్ళ నాయకులు. నిజంగా మనం వాళ్ళే తిట్టుకుంటాం కానీ ఒకసారి లోపల దాక్కుంటున్నారు, సరిగ్గా రావట్లేదని. ఎలాగొస్తారండి ఈ రాక్షసులు? ఆ పావులు తేళ్లు తిరుగుతుంటే మీరు అడుగెడతారు బయట? పైన రాక్షసులు పిచ్చి కుక్కలో పావులు తేళ్ళు ఇలాంటివన్నీ క్రూరముఖలు మొసళ్ళలో రోడ్ల మీద వచ్చేసి, వరదలు వచ్చినప్పుడు మడుగుల్లోంచి బయటకు వచ్చేస్తాయి కదా మొసళ్ళలో. ఇలాంటివన్నీ రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మీరు అలాగే రాగలుగుతారు బయటికి? అదే పరిస్థితి ఉంది అక్కడ. వాళ్ళు రాలేదని మనం అనుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఈ 3.5 ఏళ్ళ నుంచి వాళ్ళ రాజకీయ జీవితంలోనే ఇటువంటి అరాచకాన్ని ఎదుర్కోలేదండి. ఇప్పుడు పాలిటిక్స్లో దాడులు, ప్రతిదాడులు ఎక్కడన్నా ఒక ప్రాంతానికి ఫ్రాక్షన్ వరకు పరిమితం అయ్యేది అంతే, ప్రజలతో సంబంధం లేకుండా. ఇప్పుడు వర్గ పోరాటాలు ఉంటాయి ముఠాకాక్షలో, రాయలసీమలో ఉండి ఇప్పుడు లేవు. ఫ్యాక్షన్ మాటర్స్ జరిగితే మీరు ఒకటి ఉంటే మీ ఎదుర్కొంటే ఇంకోటి వాళ్ళు మీ ఇద్దరు కొట్టుకునేవారు, మీకు సంబంధించిన అనుచరులు పోయేవారు, ప్రజలకు సంబంధం ఉండేది కాదు. ఇక్కడ అలా కాదు కదా, ప్రజలతో సహా మొత్తం అందరూ మడతెట్టేస్తున్నారండి. అసలు అందరికి ఎవరికి మనశ్శాంతి లేదు, ఎవరికి సుఖం లేదు. రాజకీయాలు దిగజారిపోవడంలో ఇక అంతులేని దిగజారిన విలువలు వదిలేశారు, మొత్తం బూతులు మాట. ఇదే అసలు ఆ రాజకీయాలు ఇంత పతనం ఎప్పుడు చూసి ఉంటారు వీళ్ళు. అసలు ఇటువంటి సీన్లు ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని మొన్న వైజాగ్లో ఆయన జనవాణి కార్యక్రమం జరిగినప్పుడు ఆయన నిరోధించి, నిర్బంధించి, ఆటంకపరిచి, అడ్డగించినప్పుడు అసలు ఆయన పట్ల వ్యవహరించిన తీరు అత్యంత హేయం, దుర్మార్గం. అంటే మరి చాలా బయటికి రాని విషయాలు ఉన్నాయండి. ఆయన ఒక గడి నిద్రపోవడం వల్ల తెలుసా మీకు? రూముల్లో ప్రతి 10 నిమిషాలకి వెళ్ళి తలుపు కొట్టేసేవారు పోలీసులు ఉండాలి. చాలా వేధించేశారు ఆయన నాగబాబు గారిని. వాళ్ళ అనుచరులు, పార్టీ నాయకులందరినీ కూడా కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయి బెల్టలు తీసి కొట్టేశారు. లాఠీలు అందుబాటులో లేకపోతే పోలీసులు, అందరి చేతులు లాఠీలు ఉండవు కదా, ఆ లాఠీ లేని వాళ్ళకి వీళ్ళు కసి ఎక్కువైపోయి బెల్టలు తీసి కొట్టేశారు అధికారులు కూడా. చాలా చాలా దారుణంగా వ్యవహరించారు. మీకు అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా హ్యాండిల్ చేస్తాం చూసారండి. అది జరుగుంటే ఇంకా దారుణంగా మీరు చెప్పినట్టుగా జరుగుతుంది. ఇప్పటికే వాళ్ళ నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని అయారా పోరా సన్నాసి నువ్వు బూతులు తిడుతూ ఉన్నారు కదా. డెఫినెట్గా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చిన్నపిల్లలండి. వాళ్ళు 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేరు. వాళ్ళ తల్లిదండ్రుల మాట కూడా వినరు, పరిణితి ఉండదు. ఇప్పుడు చిన్న పసిబు బిడ్డ ఉంటాడండి, పోయికాడ వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటుంది, పోక్కుంటూ వస్తాడు. అది అగ్గి ముట్టుకుంటే కాలుతుంది ఇవన్నీ తెలియదు. లేకపోతే వేడి గిన్నె, ఓ గిన్నెలో సాంబారో కూరో ఏదో వేడిగా పోసి పెడుతుంది, అది ముట్టుకుంటే కాలుతుందని కూడా అలా పట్టుకుంటాడు, లడకం వెళ్ళి కాలిపోతుంది, బేరమంటాడు. కానీ పట్టేసుకున్నాడు కదా. అలాగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా రేపొద్దున మన భవిష్యత్తు ఏమవుద్ది, మన తల్లిదండ్రులు ఏమవుతారు, మనం రాబోయే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేటువంటి ఆలోచించారు. వాళ్ళకి ఆవేశం ఉంటుంది. మా అభిమాని, మా హీరో, మా నాయకుడు అనేటువంటిది ఆవేశం. పైగా నిజంగానే వాళ్ళ ఆవేశంలో అర్థం ఉంటుంది. ఎందుకంటే ఉత్తుపున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏ మాటకు ఆ మాట చెప్పు. పవన్ కళ్యాణ్ గారు అదుపు తప్పి, గట్టు దాటి, విలువలు వదిలేసి మాట్లాడండి. ఎవరిని ఇలాంటి పచ్చిబూతులు గట్రా మాట్లాడ్డాను విమర్శిస్తాడ. రాజకీయాల్లో విమర్శిస్తారు, ఎందుకు విమర్శించరు? చాలా దారుణంగా విమర్శించవచ్చు. వాళ్ళ అవినీతుల గురించి గట్రా మాట్లాడవచ్చు. కానీ కుటుంబాల గురించి, వ్యక్తిత్వ హననాలు, లోపల ఇంట్లో కుటుంబంలో గెలిపే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం చాలా అత్యంత ఘోరం, హేయం, నేరం కదా ఇది. ఆ రేంజ్లో తిడుతున్నారు వాళ్ళు. దానిగా చూపించాడు, చెప్పు తీసి కొడతానరా పిచ్చి అసలు ఎత్తే అన్నాడు. 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు మాటలు మాట్లాడితే
నువ్వు చేసుకోగలితే అన్నాడు. తప్పే ఉంది. ఎవడన్నా ఏంటంటే విసిగిపోయిన తర్వాత ఒక 7-8 ఏళ్ళ నుంచి ఇదే పాట పాడుతుంటే ఎవడన్నా విసిగిపోయినట్టు ఏం చేస్తాడు, మరి నీ చేతనే అయితే నువ్వు మంగళవారం గౌరు చెప్పగరా, నువ్వు సన్నాసు కాకపోతే చేసుకో అన్నాడు. ఇలాంటి మాటలు మాడితే చెప్పు తీసుకొడతా అన్నాడు. అదేం తప్పు, ఆయన మాట పడి అప్పుడు అన్నాడు. అని ముందే వాళ్ళు ఏమనుకున్నా అనలేదు కదా. దానికి వీళ్ళు ఇంకా కుటుంబం ఇంకా నీచంగా దుర్మార్గంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. ఎవరో ఒక అతను మాట్లాడండి అన్న. ఇది డెఫినెట్గా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు పంద ఒక లెక్క, తెలుగుదేశం నాయకుడు ఎలా ఉన్నాడో అలాగా వాళ్ళ క్యాడర్ ఉంటుంది. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సమయంలో పాటిద్దాం అనుకుంటాడు, సంస్కారవంతమైన ఉండాలనుకుంటాడు. ఈ గొడవలు దానివల్ల పబ్లిక్ లైఫ్కి ఇబ్బంది రాకూడదు అనుకుంటాడు. కాబట్టి వీళ్ళు కూడా ఆయన పాటిస్తారు. కొంత ఇలాంటి విషయాల్లో వాళ్ళ క్యాడర్ కూడా ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి అలవాటైన పద్ధతి. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపడు నిజంగానే, కానీ బూతులు తిట్టడు కానీ ఆవేశం ఉంటుంది ఆయనలో. అదే ఆవేశం నచ్చింది వాళ్ళకి. ఎవరికి? వాళ్ళ క్యాడర్కి. ఇప్పుడు ఆయన మాట అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మీరు అన్నట్టుగా వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్లానింగ్ ఏముండదు. ఎక్కడ కనపడితే అక్కడ మీద ఊరికేస్తారు వాళ్ళ మండలాగా. కానీ ఇక్కడ ఫ్యాన్స్ కార్యకర్తలు ఒకరే కావడం కొంచెం ఇబ్బందిగా మారింది. అందు గురించి వాళ్ళు భయపడుతున్నారు అనుకుంటా సార్. ఫ్యాన్స్ కార్యకర్తలు, ఫ్యాన్సే కార్యకర్తలు అంతే సార్. అవును, కార్యకర్తలు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తా. అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను, ఆయన ఫ్యాన్ కాబట్టి మాట్లాడుతున్నాను అనుకోకుండా. నేను ఫ్యాన్ కాకపోయినా అలాగే మాట్లాడుతాను. ఇప్పుడు నాకు ఆయన మీద నేను ఆ సినిమాలు చూశాను. ఇప్పుడు ఒక్కొక్కరికి నచ్చుతారు. నేను కృష్ణ గారి ఫేవరెట్, హార్డ్ కోర్ ఫ్యాన్ నేను కృష్ణ గారు. మామూలుగా కదా. అంటే కృష్ణ గారు ఏమన్నా అంటే మేము ఇలాగే కుమ్మేసేవాళ్ళం మా చిన్నప్పుడు. అంటే అంత హార్డ్ కోర్ ఫ్యాన్. గ్రేట్ యాక్టర్ సార్. ఇప్పుడు మా మాస్ హీరో సుబ్రహ్మణ్య కృష్ణ గారు చాలా ఇష్టం మాకు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నాకు ఎందుకు నచ్చాడో తెలియదు. నీకు ఎందుకు నచ్చాడంటే అది అలుచిత్రంలో సినిమా చేశాడా, లేకపోతే చిరంజీవి గారిలా ఖైదీ చేశాడా అంటే ఏమి చేయకపోవచ్చు. అయినా సరే ఇష్టం. ఎందుకో ఒకళ్ళ మీద బాగున్నాడు, ఈ మంచి హీరో, ఆ సినిమా బాగుంటాయని అనడానికి దానికి ఏం కారణం ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఏ సినిమా అని అంతే 2 నిమిషాలు 2 గంటలు అయిపోయి సినిమాకి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ఆయన ఎందుకో ఆయన ఆ మనిషి అలాగే నచ్చాడు అందరికీ. మనం వాళ్ళకి ఆవేశపడం, కానీ వాళ్ళకి ఆవేశం ఉండదు కుర్రోళ్ళు కాబట్టి. డెఫినెట్గా అంటే ఊరుకోరాళ్ళు. అదే రిపోర్ట్ వెళ్ళి ఉంటుంది. ఎప్పుడు మీరు జాతకు ఉండండి, మడతెట్టేస్తారు వాళ్ళు, కాజాలు అయి పెట్టేస్తారు అని చెప్పి ఉంటారు అలాగే. గతంలో మనకు దాడులు కత్తి మహేష్, తర్వాత పోసానికి ఇప్పుడు చాలా అప్పుడు చేశారు. ఎందుకు చేయాలండి? వాళ్ళు మాటలు మామూలుగా ఉన్నాయా సార్? ఏమండి తప్పు కదా అది. ఇప్పుడు మీడియా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదండి అలా మాట్లాడుతున్నప్పుడు. ఏమండి తప్పండి. మీరు ఒక వ్యక్తిని అంత వ్యక్తిత్వాన్ని ఏదో రేటింగ్ వస్తుంది, జనాలు చూస్తున్నారు. ఎందుకు చూడండి జనాలు, నీ అమ్మక్క నీ అక్క నీ ఆలి అంటే చూస్తారు ఒకసారి. కానీ విలువ పోదా? తప్పు కదా. మనం కూడా పాటించాలి కదా కొద్దిగా. ఇప్పుడు నాకు ఎంత కోపం ఉన్నా ఎవరిని కూడా నేను కూడా ఏం తిట్టినాను, ఎందుకు తిట్టాలి? తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆపుతారు? ఎవరు ఆపగలరు వాళ్ళని? ఇప్పుడు ఎదురు పడతారండి, కోపం రగులుతూ ఉంటుంది. ఇన్ని మాట ఇవ్వాలి కాదు కదా. ఎప్పటి నుంచో ఆయన్ని ఇప్పుడు ఒక పెద్ద గంగాళం ఉంటుందండి. ఒక్కో చెంబు నీళ్ళు పోతూ ఉంటారు. ఆఖరి చెంబుకి పొరులుతుంది కదా. ఇది ఆఖరి చెంబు పోసారు ఈ మధ్యని అని, అది పొంగు పొరులుతుంది. ఇప్పుడు ఆయన గురించి పెళ్ళిళ్ళ గురించి ఎన్నాళ్ళ నుంచో మాట్లాడుతున్నారు. ఇది ఆఖరి చెంబు. ఇప్పుడు ఇవాళ ఇక విసుగుపి ఎన్నాళ్ళు ఒప్పుపడతారు? ఆయన ఏమి ఇప్పుడు ఎవరైతే ఆయన విడాకులు ఇచ్చారో, లేకపోతే ఎవరైతే ఆయన కాదన్నారో వాళ్ళు వచ్చి బాబు అని చెప్పి నీ దగ్గరికి ఆయన వచ్చారు వాళ్ళు న్యాయం చేయమని, అప్పుడు నువ్వు మాట్లాడు. ఇప్పుడు అసలు వాళ్ళ పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా అసలు? అని ఎవడి వెనకాల ఎన్ని బొక్కలు ఉన్నాయి ఎవరికి తెలియదండి. అందరూ నెప్పర్తులేనా? అదే మాట అన్నాడు ఆయన. మీ వెనకాల ఎన్ని బొక్కలు ఉన్నాయో దాన్ని చూసుకుంటారా బాబు ముందు అన్నాడు. తప్పేమన్నాడు దానికి? వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అసాల్ట్ అంటున్నారు కదా మీరు, ఆయన మీద ఏదైనా కుట్ర జరగవచ్చని. అదే జరిగితే కనుక వైసీపీ పార్టీ అనేటువంటిది రాజకీయ ముఖ్యత్వం మీద ఉండదు. నేను చెప్తున్నాను, రాసుకోండి మీరు. మార్క్ మై వర్డ్స్. రాజకీయ ముఖచిత్రం మీద వైసీపీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు జనసేన వాళ్ళు ఏదో చేస్తారని కదండి. ఈ పబ్లిక్ ఒప్పుకోరు, ఇది దుర్మార్గం అని చెప్తారు. భౌతికంగా మనుషుల మీద దాడులు కానీ, భౌతికంగా వాళ్ళని నిర్మూలించాలనుకోవడం కానీ అత్యంత పాశవికం. ఆటవిక అగ్గి పుట్టే రోజు నాటికి వెళ్ళిపోతున్నాం మనం వెనక్కి. అగ్గి కనిపెట్టిన రోజుల నాటికి. అప్పుడు మైట్ ఈజ్ రైట్. ఎవడ బలవంతుడైతే ఆడు ఆ జంతువు మీద పడి పచ్చిమాంసం తినేసేవారు. ఆ రోజులకి వెళ్తున్నాము మనం. రాజకీయంగా ఎదుర్కోవాలా.
మీ సత్తా ఉంటే. ఆయన జనవాణి కార్యక్రమం పెట్టుకున్నాడు, పెట్టుకొని పెట్టుకొని ఇచ్చినప్పుడు నువ్వు ధైర్యవంతుడు. చంద్రబాబు గారు ధైర్యవంతుడు కాబట్టి నేను పాదయాత్ర చేసుకొని ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఏ సభలు పెట్టుకొని ఇచ్చాడు. అది ధీమా, ధైర్యం, కాన్ఫిడెన్స్. ఓడిపోవచ్చు, గెలవచ్చు. ఇప్పుడు మీకేంటి భయం? రైతులు పాదయాత్ర చేయనివారు, ప్రతిపక్షాలని మీరు రాకూడదంటారా? లోకేష్ గారు వాళ్ళకి నాయకుడిని జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్తే ఆయన ఎవరు కలవకూడదంట. చంద్రబాబు నాయుడు గారు మా ఎయిర్పోర్ట్ నుంచి రాకూడదంటారు. పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, నువ్వు చేయకూడదు కార్యక్రమం అంటారు. పాదయాత్ర చేయకూడదు అంటారు రైతులు. వీళ్ళు ఎంత భయపడుతున్నారండి? వీళ్ళు పులి అంటారండి. వీళ్ళు ఎంత భయపడి గచ్చ ఉడికేస్తున్నారు వీళ్ళు. ఈ రేపు వద్దండి మీరు ఇంత గజగజ అధికారంలో ఉండి వ్యవస్థలన్నీ చేతిలో ఉండి బంగారంలాగా అర్ధరాజ్యం ఎత్తే అడుక్కుని చెప్పకడు దాచి పెట్టుకుని ఈ జనం రేపు వద్దున అధికారం పోయిన తర్వాత ఏమైపోతారు? వీళ్ళు ఎక్కడ పారిపోతారు? అంతే సార్. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు అన్నమాట. కలుగుల్లోకి వెళ్ళిపోతారు సార్. వీళ్ళు దేశాలు ఇడిచిపెట్టి పారిపోతారు వీళ్ళు గ్యారంటీగా. ప్రతిపక్షం అనేటువంటిది డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్తారు. ప్రజలు నీకు అధికారం ఇచ్చారు, ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉండమని ఇచ్చారు. ఇద్దరు పని చేయాలి ప్రజల కోసం. నువ్వు తప్పు చేస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకి చేతనైతే సమాధానం చెప్పు, లేదా నీ తప్పును సరిదిద్దుకో. అంతేగాని ప్రతిపక్షమే లేకుండా చేస్తాను వాళ్ళు గొంతు పిస్తానంటే ప్రజలు ఊరుకుంటారా? రేపు వద్దన్నా ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ మీ వంతు దాడి చేయడం, పోలీసులు అడ్డం పెట్టుకుని సెకండ్లాగానే వాళ్ళు కూడా కాడ వదిలేశారు. రేపు వద్దున వాళ్ళు ఆలోచిస్తారు కదా, ప్రభుత్వాలు మారుతాయి, మనం ఆరోగ్యం చేస్తే దెబ్బైపోతాం అనుకున్నారు అనుకోండి. వాళ్ళు మాకు ఎందుకండి అన్నారు అనుకో, ఏంటి పరిస్థితి? ఎన్నాళ్ళు చేస్తారో? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పాదయాత్ర జరుగుతుంది రైతులది. వాళ్ళు అక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ రెడ్డి గారిని పెట్టుకున్నారు. వాళ్ళు కడప నుంచి తీసి అందరు రెడ్లు అలాంటి వాళ్ళు కాదు. కొంతమంది రెడ్లు సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళని. ఓ డిఎస్పీ గారు రెడ్డి గారు ఉన్నాడు, ఇంకో డిఎస్పీ గారు రెడ్డి గారు, ఎస్పీ గారు రెడ్డి, వీళ్ళందరినీ పెట్టుకుని అసలు అరాచకం చేస్తున్నారు. వీళ్ళందరూ రేపు ఏమైపోతారు? అధికారం మారిన తర్వాత గతంలో అయితే శంకరగిరి మాంజాలు పట్టించేవారు, అంటే వీఆర్లో పంపించడం లేకపోతే ట్రాన్స్ఫర్ చేయటం ఇలాంటి చేసేవారు. ఈసారి అలా చేయరండి. ఏం చేస్తారో చూద్దరు కానీ మీరు ఊరుకుంటారనుకున్నారా? మీకు అధికారం ఉంది కదా అని మీరు రెచ్చిపోతే కులము మతం ప్రభుత్వ సర్వీసులో ఉండి కులము మతము చూసుకుని పక్షపాతంతో వ్యవహరిస్తారా? ప్రజల పట్ల బాధ్యులుగా ఉండాలి మీరు. ప్రజలు ఇచ్చే డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు మీరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా తప్పు కదా? అంతే కదా సార్. ఇది ప్రజలయ్యా, నువ్వు ప్రజల కోసం పనిచేయి. నీ కులం కోసమో లేకపోతే మీ చుట్టాల కోసమో పనిచేస్తే ఈ ప్రజలందరూ సన్నాసులా రేపు వద్దన్నా వీళ్ళందరూ ఏమైపోతారు? ఎక్కడ దాక్కుంటారు వీళ్ళు? హైదరాబాద్ వచ్చి దాక్కుందాం అనుకుంటున్నారేమో. ఈ పుట్టలో దాక్కొని ఎవరండి? ఈ పుట్టలో కూడా తెలుగుదేశం పార్టీ పవర్ షేరింగ్లోకి వస్తుంది. వీళ్ళు అనుకున్నట్టుగా వదిలేరు ఇక్కడ ఏమని. ఇక్కడ కూడా బలపడే అవకాశం ఉంది. బలపడుతుంది, పవర్ షేరింగ్లోకి వస్తుంది. ఇక్కడ ఎవడ అధికారులు ఉంటారు పవర్ షేరింగ్లో ఉంటారు. ఆ పాములన్నీ ఇక్కడ దాక్కోవచ్చు అనుకుంటున్నాయి. డెఫినెట్గా కుదరదు. వాళ్ళు ఏదో అనుకుని వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళందరితో లిస్ట్ రెడీ అవుతుంది, లిస్ట్ చేసుకుంటున్నారండి వాళ్ళు జాగ్రత్తగా. ప్రస్తుతం అయితే నిజంగా వాళ్ళు ఏమి చేయలేకపోవచ్చు. వాళ్ళు ఏం చేయాలన్నా ఇప్పుడు కోర్టు ఆదేశం ఇచ్చినా మీరు అమలు చేయరు కదా, అందుచేత వాళ్ళు దాన్ని అలా లిస్ట్ పెట్టుకున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు అనుకుంటారండి మీరు, రేపు వద్దరు తెలుగుదేశం వచ్చిన తర్వాత. అంతే. అబ్బే వాళ్ళే బెటర్ అనుకుంటారు. ఎవరో వాళ్ళు. ప్రజలు ఏమనుకోరు, ప్రజలు హాయిగా ఉంటారా? ఒక దీపావళి జరిగినట్టు చూస్తారా? ఒక నరకాసుర వధ జరిగినట్టు చూస్తారా? సంబరాలు చేసుకుంటారు, ఆ ఆనందాన్ని పొందుతారు, మిఠాయిలు పంచుకుంటారు వాళ్ళంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.